అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ టీడీపీ మహిళా నాయకులు ఇతర కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంబటిని చెప్పుతో కొడతానంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొంతమంది మహిళలు. విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా తరలివచ్చారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మోహరింపుతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది, గందరగోళం నెలకొంది. పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఓవైపు అంబటిని అరెస్టు చేస్తారంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అక్కడున్న పోలీసులు అందుకోసమే ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కొంతమంది అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం మనం స్క్రీన్లో చూస్తున్నాం. చెప్పులు చూపిస్తూ అంబటికి వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కోవడానికి వారికి పోటీగా మరింతమంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు గ్రూపుల్ని కంట్రోల్ చేయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. మరోవైపు అంబటి ఇంతకుముందే ప్రెస్ మీట్ కూడా పెట్టి నేను కొన్ని బూతులు మాట్లాడాను, కానీ చంద్రబాబును ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అక్కడున్న మహిళలు కొంతమంది టీడీపీ నాయకులు నా మీద దాడి చేస్తుంటే వాళ్ళను ఉద్దేశించి నేను మాట్లాడాను, అది కూడా తప్పనే అనిపించింది. అది నేను చెప్పడం కోసమే ఇక్కడ మీడియా ముందుకు వచ్చాను. నాకేం భయం లేదు, అరెస్ట్ చేస్తారంటే చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను, నా ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ అంబటి చెప్తున్నారు. అలాగే తమ మీద చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే మేము పోరాటం చేస్తామంటున్నారు, వెనక్కి తగ్గమని చెప్పేసి అంబటి అంటున్నారు. ఇలాంటి వాటికి భయపడే మెంటాలిటీ నాది కాదు, భయాన్ని వదిలేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానంటూ అంబటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఒకసారి మా ప్రతినిధి సాయి మనతో జాయిన్ అవుతున్నారు. సాయి, మరికొద్ది క్షణాల్లో సాయి మనతో జాయిన్ అవుతారు. ఒకసారి ఐ ట్రై టు గివ్ దట్ ఆడియో వన్స్. చెప్పులు తీసుకొని కొడతారు మహిళా సంఘ అధ్యక్షురాలుగా. ఒక్కొక్కడికి ఆడాడ జోలు వస్తే చెప్పులు చెప్పులు తీసుకొని కొడతారు మహిళా సంఘ అధ్యక్షురాలుగా. ఒక్కొక్కడికి ఆడాడ జోలు వస్తే చెప్పులు చెప్పులు తీసుకొని కొడతారు మహిళా సంఘ అధ్యక్షురాలుగా. ఒక్కొక్కడికి ఆడాడ జోలు వస్తే చెప్పులు చెప్పులు తీసుకొని కొడతారు మహిళా సంఘ అధ్యక్షురాలుగా. ఒక్కొక్కడికి ఆడాడ జోలు వస్తే చెప్పులు చెప్పులు తీసుకొని కొడతారు మహిళా సంఘ అధ్యక్షురాలుగా. ఒక్కొక్కడికి ఆడాడ జోలు వస్తే చెప్పులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి ఇంటి దగ్గర నుంచి మనం చూస్తున్నాం వీడియో ప్రజెంట్. అంబటి ఇంట్లోకి వెళ్ళినటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంబటి ఇంటి అద్దాలు పగలగొట్టారు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అంబటి ఇంటి లోపల ఉన్నటువంటి కండిషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు గుంపు మధ్యలో మీరు అంబటి రాంబాబును చూస్తున్నారు. అలాగే ఆయన మీద దాడి చేయడానికి చాలామంది టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి లోపలికి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, డోర్స్ బద్దలు కొట్టారు, అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంతకుముందు మీడియా సమావేశంలో కూడా అంబటి ఛాలెంజ్ చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ దాడులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. అదిగో మనం చూస్తున్నాం. మొత్తం అవన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఉన్నాయి, అద్దాలన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి. అంబటి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతిలో కొన్ని కర్రలు, రాడ్స్ మనకు కనిపిస్తున్నాయి. మన స్క్రీన్లో చూడొచ్చు. కర్రలు, రాడ్స్ తీసుకొని అంబటి ఇంటి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. వెంటనే అంబటిని సేవ్ చేసినట్లుగా తెలుస్తోంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ విజువల్స్లో. అంబటి ఆ గ్రూప్ మధ్యలో అంబటి ఉండడం, అక్కడ దాడి చేసే ప్రయత్నం చుట్టూ చేయడం, పోలీసులు వారిని అడ్డుకోవడం మీరు చూడొచ్చు. అలాగే ఇంటి అద్దాలు, ఆ కిటికీ అద్దాలు పగిలిపోవడం కానీ, డోర్లు పగలడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరింత మంది వైసీపీ కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే
ఇప్పటికే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి గందరగోళం నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పోలీసులు అక్కడ అంతమంది ఉండడం వల్ల చాలా వరకు సిచ్యువేషన్ సేఫ్ అయిందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అంబటి ఇంటి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? నందు, ఉదయం నుంచి కూడా గుంటూరులో అంబటి వర్సెస్ తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర ఇష్యూ వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఉదయాన్నే గుడికి వెళ్ళి తర్వాత ఫ్లెక్సీలు తొలగించాలని నిన్న ఏదైతే అంబటి రిక్వెస్ట్ చేశారో ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి ఫ్లెక్సీల్ని తీయడానికి బయలుదేరిన నేపథ్యంలో టీడీపీ నాయకులు రోడ్డు మీదనే ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పరస్పర పోలీసుల రక్షణలో ఆయన బయలుదేరినప్పటికీ కూడా టీడీపీ చేతిలో కర్రలతో కొంత హడావిడి చేసిన పరిస్థితి. తర్వాత దాంతో స్థానం కోల్పోయిన అప్పటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని బూతు పదాలు వాడిన పరిస్థితి మనం చూసాం. దాంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దాంతో అక్కడ ఉన్న మహిళలు కూడా అంబటి మీద బూతులు మాట్లాడుతూ కొంత ఇష్యూ చేశారు. దాని తర్వాత కొంత సద్దుమరిగింది. పోలీసులు ఇంటికి అంబటి తన ఆఫీస్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి మన ప్రతినిధి కూడా గుంటూరులో ఇంటి దగ్గర కొంత ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చూసాం. కానీ సడన్ గా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చంద్రబాబు సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి రావడం, వచ్చి ఇంటి మీద పూర్తిగా కూడా ధ్వంసం చేయడం. ఇంటి మీద ధ్వంసం చేయడే కాకుండా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా అక్కడి నుంచి దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు కంప్లీట్ గా అంబటి ఇంటి మీద దాడి జరగడం. అంబటి సేఫ్ గానే ఉన్నారా? లోపల చాలా మంది వెళ్ళడం, వాళ్ళ చేతుల్లో రాడ్స్, కర్రలు ఇవన్నీ కనపడుతున్నాయి. అంబటి సేఫ్ గానే ఉన్నారా లోపల? ఎస్, అంబటి కొంత సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా వాదపదాల మధ్య కొంత అంబటికి అక్కడక్కడ కొన్ని గాయాలు అయ్యాయి. కానీ అంబటి సేఫ్ గానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇంటి మీద జనాలు పడ్డం, అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొల్పింది. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న ఉదయం ప్రశాంతంగా ఉండింది. తర్వాత ఉదయం చిన్నపాటి ఘర్షణ జరిగింది. తర్వాత మధ్యాహ్నానికి కొంత క్లోజ్ అయింది. సడన్ గా ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దది అయిపోయింది. ఇప్పటికీ మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ చంద్రబాబు అంబటి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంప్లీట్ గా ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడికక్కడ మహిళలు కొంతమంది అంబటిని మాట్లాడడం, తర్వాత అంబటి దానికి రియాక్ట్ ఇవ్వడం, దీంతో ఒక్కసారిగా అంబటి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులందరినీ ధ్వంసం చేయడం చూడొచ్చు. ఒక్కొక్కరు గ్లాసులు పగలగొట్టే ప్రయత్నాలు చేయడం, పక్కింటో నుంచి ఇనుప రాడ్లు, తర్వాత గట్టపార్లతో మనం చూసుకుంటే లోపల కంప్లీట్ గా కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయితే జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంబటి ఇంట్లోకి ఒక్కసారిగా అందరూ కూడా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. మనం చూసుకుంటే కొందరు పోలీసులు అప్పటికి వచ్చి ఎక్కడికక్కడ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంబటిని మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అంబటి మనం కానీ చూస్తే విజువల్స్ లో అంబటిని స్థానికంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అంబటికి విపరీతమైన దాడి జరిగింది. అంబటి మీద కూడా దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి సద్దుమణిగిందా కృష్ణమోహన్? మరి ఇప్పటికైనా ప్రజెంట్ ఇప్పటికీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. పెద్ద ఎత్తున దాడి జరిగే ప్రయత్నం జరుగుతుంది. అంబటిని స్థానికంగా ఉన్న కార్యకర్తలు అక్కడి నుంచి విలువలో బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అప్పటికే లోకల్ గా ఉన్న లోపల కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంబటిని మనం చూస్తుంటే ఆ రౌండ్ లో అంబటిని కాపాడే ప్రయత్నం చేసి లోపలికి నుంచి బయటికి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అంటే పూర్తిగా అంబటి ఇంట్లోకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం, ఆఫీస్ కి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా
మాబ్తో వచ్చిన జనాలు అలాగే బయట నుంచి జనాలు అందరూ కూడా లోపలికి వెళ్ళి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, కొందరిని అక్కడి నుంచి బయటికి పంపించబోయడంతో కొంత కొద్దిగా సర్దుబాటు జరుగుతోంది. బట్ ఫర్దర్ గా జరుగుతున్న ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పటికే ఈ వర్షం తెలుసుకోగానే వైసీపీ కార్యకర్తలు కూడా గుంటూరు అంబటి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువైపున భారీగా మోహరించిన పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద స్థాయిలో అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం. తమ నాయకుడిని కూతురు తిట్టడం మీద ఆయన చాలా టీడీపీ పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతోంది. నందు రైట్ డీటెయిల్స్ ఇస్తూ ఉండండి కృష్ణమోహన్ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అంబటి ఇంటి మీదకు టీడీపీ కార్యకర్తలు వెళ్ళడం, రాడ్లు కర్రలతో ధ్వంసం చేసి ఆ డోర్లు బద్దలు కొట్టుకొని విండోస్ అన్నీ కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం ఉదయం నుంచి కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. అంబటి టెంపుల్కి వెళ్ళడం, అక్కడ పూజ చేయడం, ఆ తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఆ లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించినటువంటి అక్కడ పోస్టర్స్ ఉండడం, వాటిని మీరు తీసేస్తారా, మేమే తీసేయాలంటూ అంబటి నిన్న వార్నింగ్ ఇవ్వడం, ఈ నేపథ్యంలో అంబటిని అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం టీడీపీ నాయకులు. అక్కడ టీడీపీ నాయకులకు అంబటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అంబటి తిరిగి చాలా కొంచెం హార్ష్గా మాట్లాడడం, కొన్ని బూతులు మాట్లాడడం, చంద్రబాబు పేరును కూడా ప్రస్తావించడం మనం చూసాం. ఆ తర్వాత అంబటి ఇంటి దగ్గర కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అతి కష్టం మీద చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో అంబటిని ఇంటి దగ్గరకు రీచ్ చేశారు మొత్తానికి పోలీసులు. కానీ వచ్చిన తర్వాత కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అంబటి మీద మేము దాడి చేస్తాం, అంబటి సంగతి తేలుస్తాం, దమ్ముంటే బయటికి రా అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు కూడా అక్కడికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం, చెప్పులు చూపించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అంబటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము రెడీగా ఉన్నాం, ఒకవేళ నేను బూతులు మాట్లాడింది చంద్రబాబుని కాదు, కానీ అక్కడ నా మీద దాడి చేసే వాళ్ళ మీద నేను బూతులు మాట్లాడాను, ఇన్ కేస్ ఏదైనా రీజన్తో నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఇంట్లోనే ఉంటాను, రండి అంటూ కూడా అంబటి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అంబటి ఇంటి మీదకు టీడీపీ కార్యకర్తలు వెళ్ళారు, దాడి చేశారు. అయితే అంబటి సేఫ్గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది అక్కడ అంబటిని సేవ్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళకి కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది.